సతీష్ మీద ఆర్థిక కుంభకోణాల కేసు కూడా ఈడీ అటాచ్ అదే వస్తాను, దాని దగ్గరకు వస్తుంది. అసలు నేను చెప్తున్నాను, తెలుగుదేశంలో ఈ ట్రెడిషన్ చాలా కాలంగా నడుస్తోంది. సో ఎవ్రీ టైము చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకి ఎవరినైనా ఎంపిక చేస్తున్నారు అంటే ఆ పార్టీ వాళ్ళకి చచ్చేంత భయం. ఈయన ఎవరిని చేస్తాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చాలా విమర్శలు వస్తాయి. రెండు, ఆ వ్యక్తులు పార్టీ కోసం చాలా బాగా పనిచేశారు, ఎప్పటి నుంచో ఉన్నారు పార్టీలో, ఎన్ని విమర్శలు ఉన్నా అనేవాళ్ళు కాదు. ఖచ్చితంగా వాళ్ళు అవుట్ సైడర్స్ అయి ఉంటారు. అంటే పార్టీతో ఏ రకమైన సంబంధం లేని వాళ్ళు, పార్టీ కోసం ఎప్పుడూ పనిచేయని వాళ్ళు. ఈసారి కూడా అదే సమస్య. ఈసారి సమస్య ఏమిటి? ఓకే, బీదా మస్తానరావు ఉన్నాడు పార్టీలో, కానీ ఆయన కూడా పారిశ్రామికవేత్త, బాగా డబ్బులు ఉన్నాయి. అంటే అచ్చెన్నాయుడు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే ఆర్ కృష్ణయ్యను అండ్ సానా సతీష్ని సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పారు. అంటే దీన్ని మనం అట్టించి చూడాలి. వాళ్ళు అట్టించి నరుకు వస్తున్నారు. ముందు సెలెక్ట్ చేశారు, తర్వాత చూసుకొని బీసీలు కదా ఇట్లా చెప్దాం అనుకున్నారు అని అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీ కేడర్ అనుకుంటున్నారు. అనుకోకుండా బీసీలు అయ్యారు, అది వేరే విషయం. కానీ బీదా మస్తానరావు గారు బీసీయే, కానీ ఆయనకి బాగానే డబ్బులు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆయన రిజైన్ చేసి వచ్చాడు కాబట్టి ఆయనకి హామీ ఇచ్చినట్టున్నారు. ఆయన అప్పుడే చెప్పాడు యాక్చువల్గా, నేను మళ్ళీ రాజ్యసభకి వెళ్తాను అంటే ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ అదేంటి బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్తాడు. అది దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు రిజైన్ చేశాడు. ఓకే, అది అయిపోయింది. అది తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చాడు ఆయన, అర్థం చేసుకోవచ్చు ఎవరైనా. ఇక రెండవది, మిగిలిన ఒక్క సీట్ ఎవరికి ఇచ్చాడు? సానా సతీష్కి ఇచ్చాడు. సానా సతీష్ అనే వ్యక్తి కాకినాడలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఉద్యోగి. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు, అక్కడైతే వ్యాపారం చేశాడు. ఏం వ్యాపారం చేశాడో, ఎలా పైకి వచ్చాడో, ఎలా డబ్బు సంపాదించాడో తెలియదు. అయితే అతను గతంలో పబ్లిక్ ఐలో వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక కాంట్రావర్సీ ద్వారానే వచ్చాడు. అంటే గతంలో 2 కేసులు అయితే ఈడీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, ఆ రెండింటిలో ఈయన పేరు వచ్చింది. అంటే వాటికి ఏపీతో సంబంధం లేదు, బట్ ఎనీవే వాటిలో పేరు రావడం అంటే ఎవరు ఈ వ్యక్తి, ఎందుకు వచ్చింది ఈయన పేరు అని చెప్పి అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోయారు. ఒకటి ఖురేషి అని చెప్పి ఒక మాంసం వ్యాపారి కేసు, ఇంకొకటేమో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నాడు, ఆస్థానా అనుకుంటాను ఆయన పేరు, ఆయన కేసులో కూడా ఏదో వచ్చింది. అంటే వీటన్నిటిలో కూడా ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈయన నాకు అక్కడ ఢిల్లీలో ఎవరో తెలుసు, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు ఏదో చేయిస్తాను అని ప్రామిస్ చేసి తీసుకెళ్ళాడు అని. ఆ రకంగా ఇతనికి ఢిల్లీలో కూడా ఏదో క్లౌట్ ఉంది, మరి ఎలా ఉందో ఏమిటో తెలియదు. అయితే ఈయన పేరు ఎప్పుడైతే వచ్చిందో టీడీపీలో ఇతనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఎప్పుడైతే సమాచారం బయటకు వచ్చిందో అప్పటి నుంచి విమర్శలు కూడా ప్రారంభమైనాయి. ఎవరైనా ఎందుకు ఇస్తున్నారు, ఏంటి దీని వెనక కథ అని. ఫస్ట్ ఏమైందంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం వచ్చినప్పుడు గతంలో అది విజయసాయిరెడ్డి ఆధీనంలో ఉండేది. ఆయన అల్లుడు శరత్చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి వీళ్ళందరినీ పెట్టుకొని ఏదో చేశాడు ఆయన. సో వీళ్ళు అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీకి అప్పచెప్పారు, దాన్ని టేక్ ఓవర్ చేసి దాన్ని ఏదో ప్రక్షాళన చేయండి అని. ఆ ప్రకారం ఆయన టేక్ ఓవర్ చేసి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. దానికి ఇంకా వేరే వాళ్ళని కూడా అపాయింట్ చేశారు. అప్పుడు ఈ సానా సతీష్ని జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అప్పుడే ఆశ్చర్యపోయారు. అది కూడా చాలా ప్రెస్టీజియస్ పదవి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంటే చిన్న పదవి కాదు. ఈయనకి ఎందుకు ఇచ్చారు సడన్గా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి చాలా రకరకాల వార్తలు, యూట్యూబ్లో కథనాలు వస్తున్నాయి ఆయన గురించి. సో ఈయనకి కొంచెం డూబియస్ క్యారెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఇవ్వకపోవడం మంచిది, ఇవ్వకూడదు, మంచి వాళ్ళకి ఎవరికైనా పార్టీలో చాలా కాలం నుంచి ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి అప్పటి నుంచి ఎప్పటికీ కూడా. ఇవన్నీ జరగడం వల్ల యాక్చువల్గా కొంచెం లేట్ అయిందని చెప్తున్నారు ఈ నిర్ణయం వెలువడటంలో, క్యాండిడేట్స్ని ప్రకటించడంలో. కానీ చివరికి ముందు ఎవరినైతే అనుకున్నారో వాళ్ళనే ప్రకటించారు. అంటే కొంత విమర్శలు వస్తాయని తెలిసి ఈవెన్ విదిన్ తెలుగుదేశం పార్టీ కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు ఈ నిర్ణయం పట్ల. ఈ సీట్ నాగబాబుకు రావాల్సింది సానా సతీష్కు వెళ్ళింది అన్న విమర్శలు కూడా ఎక్కువ వింటూ ఉన్నాం సార్. అంటే ఆయనకి రావాల్సిందని కాదు, ఆ సీటుని ఒక సీటే ఉంది, అందరు ఉండే కదా యాక్చువల్లీ ఆయన కాబట్టి. ఇంకో తెలుగుదేశంలో కొదవలేదు, చాలామంది ఉన్నారు. నాగబాబుకి సానా సతీష్కి రిజర్వ్ చేసేమి లేదు, అది చాలామంది ఉన్నారు ఉండటానికి. రిజర్వ్ చేసి లేదు. ఇప్పుడు నాగబాబుకి ఇప్పుడు మనకి క్యాబినెట్లో పంపించడానికి కూడా రీజన్ వీళ్ళని సెలెక్ట్ చేయడం మూలంగానే నాగబాబుని క్యాబినెట్కి పంపించాల్సి వచ్చింది అంటే అది ఒక కారణం కావచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 3 ఉంటే ఒకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది, ఇంకా 2 ఉంటే 2 వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా మిగిలింది ఏంటి టీడీపీకి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టీడీపీకి రాజ్యసభలో సభ్యులు లేరు ఇప్పుడు. సో దే బ్యాడ్లీ నీడ్ మెంబర్స్, లేకపోతే పార్టీ పరువు పోతుంది. ఇప్పటికే అసలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజ్యసభలో ఎవరు లేరు. ఢిల్లీలో పరువు ఏముంటుందో అసలు రాజ్యసభలో ఎవరు లేరు ఈ పార్టీ కంటే. సో ఇప్పుడేమవుతుంది, ఒక
బీదా మస్తానరావు ఒక్కడే ఉంటాడు. ఈ పార్టీకి ఒక్కళ్ళే ఉన్నారు రాజ్యసభ అంటే మరీ ఇంకా అది చులకనగా ఉంటుంది. సో అందువల్ల తమ వ్యక్తి ఉండాలని చెప్పి అనుకుంటారు కదా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు. అందులో డౌట్ ఏముంది? కనీసం 2 ఇప్పుడు 2 ఉంటారు కనీసం. అది రీజన్. అంటే ఇది నాగబాబుకి రాకపోవడానికి కారణం అది కూడా అయి ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్తున్నా ఇది కూడా. అయితే ఎట్టి పరిస్థితుల్లో సానా సతీష్కే ఇవ్వాల్సి రావడం వల్ల ఇప్పుడు నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా ఒక విషయమే, కాదంటలేదు నేను. అది కూడా ఒక పాయింట్ యాక్చువల్గా. అయితే అంత ఇదిగా నాగబాబును కూడా వద్దనుకొని, లేకపోతే పార్టీలో అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు, మీడియాలో వార్తలు వస్తున్నాయి, కథనాలు వస్తున్నాయి అని కూడా భయపడకుండా ఎందువల్ల ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అనేది అర్థం కావట్లేదు. ఏమిటి అంత ఆబ్లిగేషన్ ఏంటి? ఏదో ఆబ్లిగేషన్ ఉండాలి కదా, అంత కంపల్షన్ ఏంటి అనేది చాలామందికి అర్థం కాల. చాలామంది క్యాడర్లో నాయకుల్లో కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి, ఎందువలన ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒక దశలో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, లేదు సానా సతీష్కే ఇవ్వాలి తప్పదు స్పష్టం చేశాడు ఆయన అని. ఎందుకంటే మిగతా నాయకులు చాలామంది ఆశావహులు ఉంటారు కదా, వాళ్ళందరూ న్యాచురల్గా డిసప్పాయింట్ అవుతారు కాబట్టి కొంతమంది అడుగుంటారు ఆయన్ని, అడిగితే తప్పదు ఇవ్వాల్సిందే ఈసారి అతనికి అని. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎందువల్ల ఇస్తున్నారు అనేది దాని లోతుల్లోకి వెళితే మామూలుగా అయితే ఎవరికి అర్థం కాదు. ఏమి అంత ఇంపార్టెంట్ ఈయనేమన్నా తెలుగుదేశం పార్టీకి గొప్ప సేవ చేశాడా, లేకపోతే అంతులేని ధనవంతుడా, ఏమన్నా ఇంకెవరూ లేరు ఇంత ధనవంతులు అని చెప్పి అనుకుంటే అంతవరకు కొంతవరకు నయం, ఈయన ఏదో మనకు అండగా ఉంటాడు తర్వాత అని. అంత స్థాయి పారిశ్రామికవేత్త కూడా కాదు, అంత డబ్బు సంపాదించి ఉండొచ్చు ఆయన, కానీ ఆయన ఏమి పెద్ద లీడింగ్ ఇండస్ట్రీస్ట్ ఏమీ కాదు ఏపీలో లేకపోతే తెలంగాణలో. దానితో ఆయనకి ఎంతో కొంత ఉన్న పేరు చెడ్డ పేరే కానీ మంచి పేరు అయితే లేదు. అందులో ఎంత నిజం ఉందో లేదో మనకు తెలియదు. మంచి చెడు కంటే కూడా హీ నెవర్ ప్లేడ్ ఎ పార్ట్ ఇన్ టీడీపీ పాలిటిక్స్, అది ఇంపార్టెంట్. అటువంటి వ్యక్తిని మిగతా వాళ్ళందరినీ కాదని ఎందుకు ఇచ్చాడు అని అంటే, కొంతమంది చెప్పేది ఏమిటంటే, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ, మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేసినప్పుడు ఆయన్ని ఒప్పించి ఆయన కొంత సాయం కావాలని అడిగితే ఆ సాయాన్ని కూడా అందించి అందుకు బదులుగా ఈయన ఈ సీటు తీసుకోవడానికి ఏర్పాటు జరిగింది గతంలోనే అని ఆరోపణలు. అంటే మరి ఇందులో తెలుగుదేశానికి ఏమొస్తుంది, వాళ్ళు మార్చుకుంటే అంటే టీడీపీ తరఫున ఎంపీ ఉంటాడు, దట్స్ ఇంపార్టెంట్ కదా పార్టీకి. సో మోపిదేవి వెంకటరమణ మరి రిజైన్ చేసినప్పుడు సహజంగానే ఊరికి రిజైన్ చేయడు కదా, ఓకే ఎమ్మెల్సీ లాంటిది ఏదైనా ఆఫర్ చేసి ఉంటారు. దాంతోపాటు కొంత ఆయనకి ఏదో నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వచ్చిందని, దాన్ని సానా సతీష్ ఇచ్చాడని, ఇచ్చేలాగా ఏర్పాటు చేశారని, అందుకు బదులుగా రాజ్యసభ ఇచ్చారని కొంత గాసిప్. అది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఒకటి మాత్రం నిజం, ఏదో గట్టి కారణం లేకుండా తెలుగుదేశం పార్టీ లేక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఉండరు అనేది చాలామంది భావన. ఆయన అంత తెలియనివాడు కాదు. ఈయనకి ఇవ్వడం వల్ల పార్టీలో అసంతృప్తి ఉంటుంది చాలామందికి, నాయకులకు ఉంటుంది, కేడర్కి ఉంటుంది. మీరు చూస్తే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున క్రిటికల్గా కామెంట్స్ ఉన్నాయి. అంటే చాలా ఏమనాలి, తీవ్రవాదులైన అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేశారు, ట్వీట్లు చేశారు. చాలా ఉన్నాయి ట్వీట్లు, చాలా గమ్మత్తైన ట్వీట్లు చేశారు యాక్చువల్గా. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటాడని మేము ఎప్పుడు ఊహించలేదు అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అందరూ విమర్శించారు, ఆయన బంధుప్రీతి, తన కులం వాళ్ళకి ఇచ్చుకుంటాడు, తన వాళ్ళకి ఇచ్చుకుంటాడు, ఇట్లాంటివి అవినీతి పనులకి ఇచ్చుకుంటాడు, ఇట్లా విమర్శలు చేస్తే ఇప్పుడు ఇంత బ్రహ్మాండమైన తీర్పిచ్చి ప్రతిపక్షం అనేది కూడా లేకుండా చేసి మరీ మీకు విజయాన్ని ఇస్తే వీళ్ళు ఇక్కడ పదవులు అధికారాన్ని పంచుకుంటున్నారు కుటుంబాలు అని చెప్పి ఒకళ్ళు ఎవరో రాశారు. ఇంకెవరో ఏం రాశారంటే, అంటే ఇది టిపికల్గా కేడర్ యొక్క మానసిక స్థితిని రిప్రజెంట్ చేస్తుంది ఇది. ఒకళ్ళు ఏమని రాశారంటే, ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఇంతే, గతంలో అభిమానంతో కళ్ళు మూసుకుపోయి గమనించలేదు. అంటే ఆయన ఇట్లానే డెసిషన్స్ తీసుకుంటాడు, దీనివల్ల పార్టీకి లాంగ్ టర్మ్లో నష్టం వస్తుందనే పాయింట్ ఆయన గమనంలోకి తీసుకోడు. తర్వాత కార్యకర్తలు కష్టపడిన వాళ్ళని గుర్తించరు పార్టీలో, అది కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ అని ఇంకెవరో కొంచెం అంటే హాస్యభరితంగా ఒక కామెంట్ చేశారు. ఏంటంటే, చాలా రోజులకి డివైడ్ టాక్ రాకుండా యునానిమస్గా బాబు గారి నిర్ణయం పట్ల యునానిమస్ టాక్ అంట,
యునానిమస్ టాక్ ఏంటి విమర్శలు అన్నమాట. విమర్శలు. చాలామంది అట్లా రకరకాల కామెంట్లు చేశారు. మూడో నిర్ణయం కూడా ఈ కృష్ణయ్యకి ఇవ్వడంలో కూడా సరే కృష్ణయ్యకి సంబంధించి 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే నిన్న చెప్పుకున్నాం, బీజేపీ లాంటి పార్టీ సిద్ధాంతాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పార్టీ, అటువంటి పార్టీలో అసలు మెంబర్ కూడా కానిటువంటి వ్యక్తికి సడన్గా ఇచ్చేయడం అట్లా పూర్తిగా ఓట్ల కోసం, ఆయనకేదో ఓట్లు ఉన్నాయనేటువంటి అభిప్రాయం, ఉన్నాయో లేదో తెలియదు, ఉన్నాయి అనేటువంటి అభిప్రాయంతో ఇచ్చారు. ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన మెంబర్షిప్ తీసుకుంటాడు. అంటే బీజేపీ కూడా ఏ స్థాయికి వచ్చింది అనేది. బీజేపీ డైనాస్టిక్ పాలిటిక్స్ ప్లే చేయకపోవచ్చు, కుటుంబ సభ్యులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు ఆ పార్టీలో. అంత మాత్రం చేత వేరే పార్టీలకి దానికి ఉన్న తేడా ఏంటి? వేరే పార్టీల వాళ్ళు ఇట్లానే ఎక్కడి నుంచి తెచ్చుకొని టికెట్ ఇస్తూ ఉంటారు. నో డిఫరెన్స్. ఇప్పుడు తేడా ఏం లేదని అందరికీ అర్థమవుతోంది. ఆ బీజేపీ చేయడం అనేది కొంచెం షాకింగే అది మిగతా వాళ్ళలాగా. అది నేను అనుకుంటాను బీజేపీ వాళ్ళు ఈవెన్ మరి నార్త్ ఇండియాలో కూడా ఇట్లా చేశారా లేదని అనుమానం నాకు ఈ స్థాయిలో. అది కూడా వాళ్ళకి బలం లేని చోట, మనకి అసలు ఏమి బలం లేదు అంటే టీడీపీని అడిగి తీసుకుంటున్నారు ఆ సీట్ని వాళ్ళు. అంత అవసరం వచ్చిందా? చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతనికి ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో మనం అని చెప్పి అనుకోవడానికి లేదు. వాళ్ళ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు, ఆయనకి అవకాశాలు రావట్లేదు, అందువల్ల ఏదో చంద్రబాబు నాయుడు గారిని అడిగి. గతంలో మనం ఏపీలో వీళ్ళకి పొత్తున్నప్పుడు 2014-18 మధ్యకాలంలో ఇద్దరికి ఇచ్చారు, నిర్మలా సీతారామన్కి ఇచ్చారు. దాన్ని మనం ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఒకటి పొత్తున్నది ఇద్దరికి, రెండవది ఏంటంటే నిర్మలా సీతారామన్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి బీజేపీ ప్రభుత్వంలో, ఆర్థిక శాఖ మంత్రి. ఆవిడకి ఇవ్వడం వల్ల ఉపయోగం కానీ నష్టం లేదు. వాళ్ళు అడగడానికి కూడా అర్థం ఉంది, ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉంది, ఇవి ఎట్టి పరిస్థితుల్లో మరి ఎంపీ చేయాలి కదా. ఎంపీ చేయాలంటే రాజ్యసభకు పంపించాలంటే వాళ్ళకి లేవు, అంతమంది ఎమ్మెల్యేలు లేరు. అందువల్ల అడిగారు, పంపించారు. సురేష్ ప్రభు అని చెప్పి ఇంకొక ఆయన కూడా పంపించారు, ఆయన కూడా మంత్రిగా ఉండేవాడు అప్పట్లో. సో అది అండర్స్టాండబుల్. ఆర్ కృష్ణయ్య గారిది ఏంది ప్యూర్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అది అవసరం ఏమీ లేదు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇందులో సరే బీజేపీ వైపు నుంచి అది, ఇటు టీడీపీ వైపు నుంచి ఉన్న మూడిట్లో ఒకటి ఇవ్వడానికి ఎట్లా ఒప్పుకున్నాడు ఆయన బీజేపీకి. బీజేపీ వాళ్ళకున్నది 8 మంది ఎమ్మెల్యేలు. 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు 44 మంది ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి సీట్ని కోరుకున్నారు. అది కూడా ఆర్ కృష్ణయ్య. ఇంకోటి ఇది కూడా ఇంపార్టెంటే కదా, ఎవరో ఒకళ్ళకి ఎవరో చాలా పెద్దవాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు నిర్మలా సీతారామన్ ఇంకెవరు అంటే సరే అనుకోవచ్చు. ఆర్ కృష్ణయ్య వీళ్ళ పార్టీలో ఉన్నాడు, వీళ్ళని కాలుతో తన్ని వెళ్ళిపోయాడు గెలిచిన తర్వాత. సో ఆ రకంగా కూడా వీళ్ళకి చాలా ఇన్సల్టింగ్ అది. మళ్ళీ ఆయన వస్తే ఆయనకి చచ్చినట్టు టికెట్ ఇవ్వాల్సి రావడం, అయినా ఇచ్చాడు ఆయన టికెట్. అంటే ఏమనాలి, బీజేపీ వాళ్ళ కోరికని మన్నించాల్సిన పరిస్థితి లేక అగత్యం వచ్చిందన్నమాట ఆయనకి. ఎందుకు అంత లొంగిపోవాల్సి వస్తుంది బీజేపీకి? బీజేపీ వాళ్ళు అడిగిన ప్రధానికి ఎందుకు తలపాల్సి వస్తుంది అనే విమర్శ మళ్ళీ అదొకటి. సరే, మళ్ళీ దానికి ప్రాక్టికల్ పాలిటిక్స్ చాలా కష్టము. బీజేపీని కాదంటే బీజేపీతో అవసరాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల సంక్షేమం దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, అంటే వ్యక్తిగత ప్రయోజనాలు. పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు ప్రస్తావించారు కదా సార్. రాష్ట్ర ప్రయోజనాలు, మీ సంక్షేమం అంటే పార్టీ అభిమానులు కొంతమంది చెప్పేది ఏంటంటే మరి పార్టీ ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా, లేకపోతే ప్రాబ్లం ఇస్తారు పార్టీకి వాళ్ళు. బీజేపీ వాళ్ళు సెంటర్లో ఉన్నారు కదా. కారణాలు ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మన్నించవలసి వచ్చింది వాళ్ళ కోరికని. అది కూడా చాలామందికి నచ్చటం వల్ల అందులో ఏమంటాము ప్రెస్ నోట్ ఇచ్చారు కదా నిన్న చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రెస్ నోట్లో కృష్ణయ్య గారికి సీట్ ఇస్తున్నట్టు వీళ్ళు రాసుకున్నారు. వీళ్ళ ఎంపీ కాదు, వీళ్ళు కాదు ఇచ్చింది, వాళ్ళు ఎవరో. అంటే ఈ పరిస్థితి వచ్చిందా చివరికి టీడీపీకి అనేటువంటి విమర్శ. ఏమని ఇచ్చారు నిన్న? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా, టీడీపీ అభ్యర్థులు కాదు కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి బీదా మస్తానరావు గారు, సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుండి ఆర్ కృష్ణయ్య గారిని ప్రకటిస్తున్నామని ఇచ్చారు వీళ్ళే. అలాగే జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది అని ఇచ్చారు. సరే, గుడ్ విల్ కోసం కొన్నిసార్లు చేయొచ్చు, తప్పేం లేదు, జనసేనకైనా లేకపోతే బీజేపీకైనా, కూటమిలో అందరూ ఉన్నారు కాబట్టి. కానీ అలా అనిపించడం లేదు. ఇదేదో ప్రెషర్కి లొంగి, ఒత్తిడికి లొంగి చేసినట్టుగా ఉంది అనేటువంటి భావన బాగా ఉంది పార్టీలో.
ఓవరాల్గా ఏంటంటే ఈ నిర్ణయాల వల్ల నా ఉద్దేశం ప్రకారం జనసేనకే నష్టం. ఏంటి, నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం అనేది, వేరే పదవి ఇస్తే ఎట్లా ఉండేదో తెలియదు. ఇద్దరు మంత్రులు అవ్వడం, ఒక పార్టీ నుంచి సోదరులు అవ్వడం, అది ఆ పార్టీ ఇమేజ్కి ఖచ్చితంగా దెబ్బ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఈసారి రాజ్యసభ సెలక్షన్స్ అన్నీ కూడా ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు అందరూ ఎక్కుపెట్టే విధంగా ఉన్నాయి. యాక్చువల్లీ ప్రజల పక్షాన పోరాటానికి రాజ్యసభకు పంపిస్తున్న వీళ్ళని మరి ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకుంటారు సార్? వాళ్ళు మాత్రం ప్రజల కోసం పోరాడారని ఎవరన్నారు? వాళ్ళు కూడా పోరాడతారని చెప్తారు. ఏముంది, ఒకటేమో రాజ్యసభకి వెళ్తే ప్రజల కోసం పోరాడడం, ఇవన్నీ పాతకాలం, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అవి. ఎట్ ద మోస్ట్ ఏంటంటే స్టేట్కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు కొంచెం లాబింగ్ చేసి తెచ్చుకోవాలి అనేది జనరల్ పాలసీ ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా. ఆ రకంగా ఎంతవరకు చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఎక్కుతాయంటారా? అంటే ప్రజల సంక్షేమం అంటే ఒకటి, ప్రజలకి అంత డీటెయిల్గా కాకపోయినా జనానికి ఒక విషయం తెలుసు కదా. చెప్పాను కదా, ఈ రెండు విషయాల్లో వాళ్ళేంటి, వాళ్ళ సొంత కుటుంబం ఇద్దరు ఉంటారా అని చెప్పి అనుకుంటారు. అదేవిధంగా ఈయన ఈ టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఎప్పుడు చూసినా కూడా ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వడు, లేకపోతే చిత్తశుద్ధితోటి లేకపోతే సిద్ధాంతపరంగా గట్టిగా ఉండే వాళ్ళకి ఇవ్వడు, ఎవరో పారిశ్రామికవేత్తల్లో ఎవరన్నా బయట నుంచి తీసుకొచ్చి ఇస్తాడు అనేటువంటి విషయం వరకు అర్థమవుతుంది అందరికీ. మిగతా లోతుగా అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. రాజ్యసభలో ఏం చేస్తారు, వీళ్ళు చేయగలరా లేదా, అవన్నీ చాలా పెద్ద విషయాలు. అవన్నీ మామూలు జనానికి అంతవరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ ఈక్వేషన్స్, ఈ క్యాలిక్యులేషన్స్ తెలియకపోతే ఫైనల్గా ప్రజలే కదా సార్ ఓటు వేయాలి. వీళ్ళని ఓడించే అవకాశం కూడా కనిపిస్తోంది కదా. అది ఎప్పుడో 29 నాటి సంగతి. అట్లా పడ్డానికి చూసుకోరు ఏ పార్టీ వాళ్ళు. ఏ రోజు నిర్ణయాలు ఆ రోజువే. అది అప్పుడు ఎన్నికల ముందు సంగతి. రైట్, థ్యాంక్ యూ సార్.